సో ముఖ్యంగా పోలవరం సంబంధించినటువంటి విషయంలో ఒక కీలక నిర్ణయం కూడా కేంద్రం తీసుకుంది. పోలవరం నిర్మాణ వ్యయానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపింది. 30,000 కోట్ల 436 కోట్లు మొత్తం కూడా కేంద్రం దీనికి సంబంధించి ఆమోదం లభించింది. పోలవరం సంబంధించినటువంటి బ్యాలెన్స్ గ్రాంట్ 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉంది. సో ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎత్తు విషయంలో కూడా 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. సో పోలవరం ప్రాజెక్టుకు 5,000 కోట్ల వరకు ప్రస్తుతం ఈ బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకసారి తీసుకుందాం. కృష్ణ, ఏంటి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి ఆమోదం తెలిపినటువంటి కీలక నిర్ణయం, దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది? శ్రీహరి, ఈ బడ్జెట్లో ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చే అంశాలు కొన్ని చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశం గత బడ్జెట్లో చూసాం. ఇంటర్మ్ బడ్జెట్లో ఏదైతే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి మొత్తం 100% కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారు ఈ బడ్జెట్లో. అది మన